అంటే ఇప్పుడు వాళ్ళంటుంది ఏంటంటే ఇప్పుడు ఉచిత బస్సు కేసీఆర్ ఇవ్వలేదు, మేము ఇచ్చామనే మంటుంది వాళ్ళకి. ఉచిత బస్సు ఇవ్వలేదు. మంటుంది. ఇది ఎంత మందికి ఉపయోగపడుతుంది? కాలేజ్ పిల్లలకు కానివ్వండి, స్కూల్ పిల్లలకు కానివ్వండి, ఎక్కడైనా పనులు చేసుకునే వాళ్ళకి కానివ్వండి, ఎంత మందికి ఇది ఉపయోగపడుతుంది వాళ్ళు అంటున్నారు. మేము కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా అప్పటి నుంచైనా స్కూల్ పిల్లలకి బస్ పాస్లు ఉన్నాయి, కాలేజ్ పిల్లలకి బస్ పాస్లు ఉన్నాయి. అది తప్పు స్టేట్మెంట్. రెండోది, ఉచిత బస్సు ఇచ్చాం, మేము ఇవ్వలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ప్రతి గ్రామానికి సర్వీస్ ఇచ్చాం. ప్రతి గ్రామానికి సర్వీస్. ఈరోజు ఎన్ని గ్రామాలకు సర్వీస్ కట్ చేశారు మీరు? అనేక గ్రామాలకు సర్వీస్ కట్ అయింది. రోజుకు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళాల్సిన బస్సులు ఒక్కటేసారి వెళ్తున్నాయి. కొన్ని గ్రామాలకు బస్సులే బంద్ అయినాయి. ఇంకా విచిత్రం ఏంటంటే, వెడ్డింగ్ సీజనో లేకపోతే ఇప్పుడు మేడారం జాతర వచ్చిందనుకోండి, అనేక రూట్లలో బస్సులు బంద్ చేస్తారు. బంద్ చేసి మేడారం యాత్రకు పెడతారు. ఏ రూట్లో బ్రహ్మోత్సవాలు వచ్చినాయి, బ్రహ్మోత్సవాలకు అనేక బస్సులు డైవర్ట్ చేస్తారు. అనేక డిపోల నుంచి వస్తాయి బస్సులు, అక్కడ రూట్స్ బంద్ చేస్తారు. ఉచిత బస్సు పెట్టారు కానీ ప్రాపర్గా సర్వీస్ లేదు. అన్ని గ్రామాలలోకి మీ బస్సులు వెళ్ళట్లేదు. ఏమనంటే ఉచిత బస్సు పెట్టినామన్నారు. మీరు ఉచిత బస్సు పెట్టడం వల్ల గవర్నమెంట్కు ఏం లాభం వచ్చింది?